అందరికీ నమస్తే అండి. మనం డిస్కస్ చేయబోయే టాపిక్ థ్యాంక్ఫుల్నెస్. థ్యాంక్ఫుల్నెస్ అంటే ఏంటండి? గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. కృతజ్ఞత అనేది ఒక మంచి హ్యాబిట్ అండి. చాలా మందికి మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే కూడా థ్యాంక్స్ కూడా చెప్పరు కొంతమంది. దీనివల్ల ఏంటంటే మనకి డే టు డే లైఫ్లో ఎంతోమంది కలుస్తూ ఉంటామండి. మనకి ఒక రకంగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. కెరియర్, పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో, మన ఎడ్యుకేషనల్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. సో మన హెల్త్ పరంగా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. ఛాలెంజెస్ చేసేటప్పుడు చేసే వాళ్ళు ఉంటారు. చాలా డిఫరెంట్ సెక్టార్స్లో ఉంటారండి. సో వాళ్ళందరికీ మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉండాలండి. ఎందుకు ఉండాలి? మీ జీవితంలో పర్సనల్ లైఫ్ తీసుకోండి. ఫస్ట్ తీసుకున్నప్పుడు మీరు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉండాల్సింది ఎవరికండి? మీ పేరెంట్స్కి. ఎందుకండి మన మీద ఇంత కేర్ చూపిస్తారు, లవ్ చూపిస్తారు, మన కోసం ఎన్నో చేస్తారండి. ఈవెన్ ఎన్నో డిఫికల్ట్ టైమ్స్ వచ్చినా కూడా మనల్ని సపోర్ట్ చేస్తారండి. సో మనం థ్యాంక్ఫుల్నెస్ ఎవరికి చూపించాలండి? ఫస్ట్ మన లైఫ్లో పేరెంట్సే ఫస్ట్ అండి. ఎనీబడి ఎవరి పర్సనల్ లైఫ్లో అయినా ఫస్ట్ పేరెంట్సే ఉంటారండి. ఇంకా నెక్స్ట్ మనం ఎక్కడ ఈ థ్యాంక్ఫుల్నెస్ చూపించాలి? మన ప్రొఫెషన్ని గౌరవించాలి. మనకి రోజు అన్నం పెడుతోంది కదండి మన ప్రొఫెషన్. సో దాన్ని మనం గౌరవించాలి, దానికి కృతజ్ఞతగా ఉండాలి. దీనికి మనకి ఎవరు హెల్ప్ చేస్తారండి? మన టీం హెల్ప్ చేస్తుంది. ఒక వర్క్ చేస్తున్నామంటే అక్కడ మనం ఒక్కడమే చేయంగా అండి, మనతో పాటు ఎంతోమంది కొలీగ్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా నీకు సపోర్ట్ చేస్తున్నట్టేగా. అసలు ఎంప్లాయీ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉండే టైం కన్నా ఆఫీస్లో ఉండే టైమే ఎక్కువ ఉంటుందండి. మీరు ఆఫీస్లోనే ఎక్కువ టైం ఉంటారు. ఆఫీస్లో ఎక్కువ టైం ఉన్నప్పుడు నీ పక్క వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేస్తున్నారు కదా. నీ మేనేజర్ సపోర్ట్ చేస్తారు, నీ టీం సపోర్ట్ చేస్తుంది, అందరూ సపోర్ట్ చేస్తారు. సో మరి వాళ్ళందరికీ కూడా నువ్వు గ్రాటిట్యూడ్ అనేది చూపించాలి కదండి. వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేయబట్టేగా నువ్వు రాణిస్తున్నావు దాంట్లో. కృతజ్ఞతగా ఉండాలిగా వాళ్ళకు కూడా మనం కంపల్సరీ. అసలు నువ్వు ఈ జాబ్స్ చేయడానికి ఈ పొజిషన్కి రావాలి అంటే నేను ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు ఉంటారు. నీ స్కూల్ టీచర్స్, కాలేజ్ ప్రొఫెసర్స్, ఆ తర్వాత ఇంకా నేర్చుకునేటప్పుడు నీకు సపోర్ట్ చేసే గురువులు చాలామంది వస్తారండి. వీళ్ళందరికీ కూడా మనం ఎప్పుడూ కూడా గ్రాటిట్యూడ్ అయితే తప్పనిసరిగా చూపించాలండి. అది మంచి హ్యాబిట్. మనం కొంతమంది ఉంటారు అసలు మన టీచర్ అనేది తెలిసినా కూడా పలకరించకుండా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఆ టైంలో మనల్ని గైడ్ చేయబట్టే కదా మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము. తప్పకుండా అట్లాంటి వాళ్ళకి కృతజ్ఞత అయితే చూపించాలి కదా. అట్లీస్ట్ నువ్వు ఏం చేస్తావు ఆ టైంలో? పలకరిస్తావు. బాగున్నారా మాస్టరు, బాగున్నారా టీచర్ అని పలకరిస్తాం, అంతే కదా. దాంట్లో మనకి పోయింది ఏముంది? ఏమీ లేదు. సో కాబట్టి తప్పనిసరిగా మనం ఎడ్యుకేట్ చేసిన వాళ్ళకి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతగా ఉండాలండి. ఇప్పుడుండే లైఫ్ స్టైల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తున్నారు? మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో కొంతమంది మాస్టర్స్ దగ్గర కలుస్తూ ఉంటారు, యోగాలకు వెళ్తుంటారు, మెడిటేషన్స్కి వెళ్తూ ఉంటారు, హెల్త్ టిప్స్ ఫాలో అవుతుంటారు, డైటీషియన్స్ని కలుస్తూ ఉంటారు. వీళ్ళందరూ నీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేశారు. ఎలా? వాళ్ళు కొంతమంది డైట్తో చేశారు, కొంతమంది ఎక్సర్సైజెస్తో చేశారు, కొంతమంది యోగా, మెడిటేషన్ ఇవి టీచర్స్ చేశారు. నువ్వు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతగా. వాళ్ళందరూ చేయబట్టేగా ఈరోజు నువ్వు హెల్దీ లైఫ్ లీడ్ చేస్తున్నావు. తప్పకుండా నువ్వు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత అనేది చూపించాలండి డే టు డే లైఫ్. డైలీ రొటీన్స్. మన డైలీ రొటీన్స్ ఏంటండి? మనం మంచి షెల్టర్ ఇచ్చారు, ఫుడ్ తింటున్నాం, టైంకి వస్తున్నాం, ఓ మంచి ఎన్విరాన్మెంట్లో పనిచేస్తున్నామంటే మనం ఎవరికంటే కృతజ్ఞతగా ఉండాలి? మనం ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు మనం ఆ గాడ్కి కృతజ్ఞతగా ఉండాలండి. భగవంతుడు కదా మనకి ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు మనం భగవంతుడికి కూడా థ్యాంక్ఫుల్గా ఉండాలి కదా. భగవంతుడిగా తప్పకుండా థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఇంకా ఛాలెంజెస్ వస్తాయండి మన లైఫ్లో. ఛాలెంజెస్ ఎప్పుడు మనం తీసుకోగలుగుతామండి? ఫెయిల్యూర్స్ చూసినప్పుడే. ఫెయిల్యూర్స్ చూడాలంటే ఎందుకు అంత భయపడతారు? భయపడాల్సింది ఏముంది ఫెయిల్యూర్లో? ఎప్పుడు ఏ మనిషి చాలా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళని చూడండి, వాళ్ళలో చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. వీళ్ళు చాలా బాగున్నారు అని మీరు ఈరోజు అనుకుంటూ ఉంటారే, వాళ్ళలో ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫెయిల్యూర్స్ అనేవి మనం ఎక్కువ రాణించగలగాలండి. వాటిలో కూడా ఫెయిల్యూర్స్ని మనం ఫేస్ చేయగలగాలి. ఎందుకంటే ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది నువ్వు అనలైజ్ చేసుకోగలిగితే నెక్స్ట్ దాంట్లో ఆ మిస్టేక్ చెయ్యవు. ఫెయిల్యూర్స్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము, కానీ ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చెయ్యాలి. అది నేను ఒక స్ట్రాంగ్ పర్సన్గా మారుస్తుంది. నువ్వు అప్పుడు ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉంటావు. ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి రెడీగా లేనప్పుడు కష్టమే కదండి. లైఫ్లో ఎప్పుడు స్మూత్గానే ఉండదు కదా. లైఫ్ అంటే ఛాలెంజెస్ ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా వచ్చినప్పుడు సడన్గా ఒక ఛాలెంజ్ వచ్చింది అనుకోండి, నువ్వు ఎప్పుడు ఓటమిని అంగీకరించలేపు ఆ ఛాలెంజ్ నువ్వు చేయలేకపోయావు అనుకోండి, సో చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు, సో మచ్ ఆఫ్ ప్రెషర్ తీసుకుంటారు. అదంతా అవసరం లేదు. ఓకే, ఫెయిల్యూర్ వస్తుంది లైఫ్లో, మనం దాన్ని కూడా ఆహ్వానించాలి.
ఓకే, లెట్ ఇట్ బి. ఓకే, ఇప్పుడు ఫెయిల్యూర్ అయ్యాము, అయితే ఏంటి, ఓకే నెక్స్ట్ బీ పాజిటివ్, ఆ నెక్స్ట్ దాంట్లో నేను సక్సెస్ అవుతాను అని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. సో ఇలా ఫెయిల్యూర్స్ నీకు అవ్వడానికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా నువ్వు థ్యాంక్ఫుల్గా ఉండాలి అని చెప్తున్నా. ఎందుకు, నీకు ఆ ఫెయిల్యూర్స్ అవ్వడానికి కారణమైన వాళ్ళకి నువ్వు థ్యాంక్ఫుల్గానే ఉండాలి. ఎందుకంటే ఆ రోజు నీకు ఆ సిచ్యువేషన్లో ఆ ఫెయిల్యూర్ రాకపోతే నువ్వు ఈరోజు ఈ పొజిషన్లో ఉండేవాడివి కాదుగా. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి నువ్వు థ్యాంక్ఫుల్గానే ఉండాలి. ఇంకా సోషల్ కమ్యూనిటీ, మన సోషల్ కమ్యూనిటీలో చాలామంది ఉంటారండి. ఎవరు, మన ఫ్రెండ్స్ ఉంటారు, నైబర్స్ ఉంటారు. మనం ఒక అపార్ట్మెంట్ కమ్యూనిటీలో ఉంటూ ఉంటాం, అక్కడ మనుషులు ఉంటూ ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారండి. పీపుల్ డిఫరెంట్ మైండ్ సెట్స్తో ఉంటారు. కానీ అందులో కొంతమంది ఆ హ్యూమన్ వాల్యూస్ని చూపిస్తారండి బాగా. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అనుకోండి, నువ్వు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నావు, నీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, నీ పక్కన వచ్చి నిలబడి నీకు హెల్ప్ చేస్తారు. చేసినప్పుడు నువ్వేం చేయాలి, వాడికి థ్యాంక్ఫుల్గా ఉండాలిగా. రేపు అదే కష్టం వాడికి వచ్చింది అనుకో, నువ్వు కూడా చేయాలి. చేస్తేనే కదా మీ ఇద్దరి మధ్య బాండింగ్ పెరుగుతుంది. నువ్వు చేయలేదనుకో, వాడు ఏమంటాడు, వాడికి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా నా దగ్గరకు వస్తాడు, నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు వాడు అసలు పట్టించుకోడు అనే ఫీలింగ్ అతనిలో కలగకూడదు. అప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా స్ట్రాంగ్ అవుతుంది? ఈ థ్యాంక్ఫుల్నెస్ వల్ల జరిగే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే రిలేషన్షిప్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. ఇది ఫ్రెండ్ కాబట్టి అట్లా మాట్లాడారు. అది నైబర్స్ ఉంటారండి మనకి. ఒకవేళ మనకి బాగాలేదు, ఇంట్లో ఎవరో హాస్పిటల్లో ఉన్నారు, మనం అక్కడే ఉండిపోయాము, పిల్లలు వస్తూ ఉంటారు, ఇళ్లలో స్కూల్స్కి వెళ్తారు, వస్తూ ఉంటారు, పాప నైబర్సేగా మనకి హెల్ప్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏదో పిల్లలకి చేసి పెడతారు టైంకి. ఆ పిల్లలు వస్తారని వాళ్ళు వండుకున్న దాంట్లో ఏదో పెడతారు పిల్లలకి టైంకి, వాళ్ళు తింటారు. మరి నీకు అసలు ఆ నైబర్ ఎందుకు చేయాలి? చేసినందుకు నువ్వు థ్యాంక్ఫుల్గా ఉండాలిగా, చేసినందుకు థ్యాంక్ఫుల్గా ఉండాలిగా. రేపు అదే సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వాళ్ళకి వచ్చాయి అనుకోండి, మనం కూడా చెయ్యాలిగా. అంటే ఏంటి, ఇక్కడ మ్యూచువల్గా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. మ్యూచువల్గా ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవటం వల్ల ఏమవుతుంది, నీకు ఇనిషియల్గా నైబర్ అయిన వాళ్ళు రేపు నీకు ఫ్రెండ్ అయిపోతారు. అంటే ఏంటి, ఆ బాండింగ్ అనేది స్ట్రాంగ్ అయిపోయింది. సో ఈ థ్యాంక్ఫుల్నెస్ వల్ల మీకు జరిగే బెనిఫిట్ ఏముంటుంది? ఈ థ్యాంక్ఫుల్నెస్ వల్ల కంప్లీట్గా పాజిటివిటీ అనేది బిల్డ్ అవుతుందండి. నెగిటివిటీకి అసలు ఛాన్స్ ఉండదు. మ్యూచువల్గా ఒకరికొకరికి హెల్ప్ చేసుకునేటప్పుడు ఛాన్స్ ఉండదండి, ప్రెషర్ కూడా ఉండదండి. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, పిల్లలు వచ్చేస్తారు, ఎవరు చూస్తారు అని టెన్షన్ పడిపోతుంటావు కదా. అదే నీ నైబర్స్ చూసుకుంటారు అనే నమ్మకం నీకు ఉన్నప్పుడు, ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ అయినప్పుడు నువ్వు టెన్షన్ పడవుగా, ప్రెషర్ ఉండదుగా. అప్పుడు నీకు ప్రెషర్ ఉండదు, నీకు పాజిటివిటీ బిల్డ్ అవుతుంది. ఇంకా ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ ద రిలేషన్షిప్స్. చాలా బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుందండి. సో కాబట్టి లైఫ్లో మనకి ఎవరైనా ఎలాంటి హెల్ప్ చేసినా, చిన్నదైనా కానివ్వండి పెద్దదైనా కానివ్వండి, థ్యాంక్స్ అని చెప్పడం అనేది అలవాటు చేసుకోండి. లేకపోతే కృతజ్ఞతలు, ధన్యవాదాలు, తెలుగులో చెప్పాలంటే ధన్యవాదాలు అనే చిన్న వర్డ్ యూజ్ చేయండి. లేకపోతే ఇంగ్లీష్లో బాగా అలవాటు అయిపోయిన థ్యాంక్ యూ చెప్పండి. సో నువ్వు థ్యాంక్ యూ చెప్పినప్పుడు వాళ్ళకి గుర్తుంటుంది కూడా, నేను ఆ రోజు హెల్ప్ చేస్తే నాకు థ్యాంక్స్ చెప్పారు అని. సరే పొద్దున మళ్ళీ నువ్వు ఇంకో హెల్ప్ అడిగినప్పుడు కూడా చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. కానీ నువ్వు సర్వీస్ చేయించుకొని వాళ్ళ చేత కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకపోతే యాక్సెప్ట్ చేయలేరండి. ఓకే, దట్ విల్ వీక్ ద రిలేషన్షిప్స్ అండి. సో కాబట్టి అలాంటివి చేయకండి. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేస్తాం. థ్యాంక్ యూ.